మాల మహానాడు ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల నాయకుడు దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాను అంటూ తమ సమస్యలకు తన సొంత సమస్యలుగా తీసుకొని వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు శ్రీ బిళ్ళ చెన్నయ్య గారిని బీజేపీ పార్టీకి చెందిన నాయకుడు పేముల మోజేష్ అనే వ్యక్తి దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి పథకం ప్రకారం దుడ్డు ఎమ్మెల్యేమ్మ అనే దళిత మహిళ ఆస్తులు కాజేయడానికి పన్నాగం పనిన పేముల మోజేష్ తన స్థాయిని మరచి చెన్నయ్య గారిని తన దిగజారుడు వ్యవహారంతో తన అక్రమాలకు భూదంత వ్యవహారాలకు బిళ్ళ చెన్నయ్య అడ్డం వస్తున్నాడనే అక్కస్సుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని మాల మహానాడు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించారు. ఇక మీదట ఇలా మా నాయకుడు చెన్నయ్యని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, అంతేకాకుండా పేముల మోజేష్ చేసిన ఆరోపణల మీద జిల్లా కమిటీ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ విషయం మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇక మీదట తన స్థాయి తెలుసుకోకుండా దిగజారుడు వ్యవహారం చేస్తే సహించేదే లేదని మాల మహానాడు ప్రకాశం జిల్లా కమిటీ తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూదంతాలు చేస్తూ రాజారావు, సురేష్ అనే వ్యక్తులని కలుపుకొని ఒక ముఠాగా ఏర్పడి బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకుని పేముల మోజేష్ చేస్తున్న అవినీతి అక్రమ దందాలను బయటికి తీస్తామని, అన్ని ఆధారాలతో ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి మరియు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాల మహానాడు లీగల్ అడ్వైజర్ కరవది అనిల్, కొండేపి నియోజకవర్గ మాల మహానాడు కన్వీనర్ నత్తల క్రాంతి కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బొడ్డు సతీష్, జగురుమల్లి మండలం మాల మహానాడు కన్వీనర్ గంజి రాంబాబు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో దళితులకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తనదైన శైలిలో వారి సమస్యలని తన సమస్యలుగా, సొంత సమస్యలుగా తీసుకొని వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి దళిత నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు శ్రీ బిళ్ళ చెన్నయ్య గారు. అలాంటి మా నాయకుడి మీద కొన్ని తప్పుడు ఆరోపణలు, కొన్ని నిరాధార ఆరోపణలు, కొన్ని అవాంఛిత మాటలు కూడా కొంతమంది చేయడం జరిగింది. వారిని ఉద్దేశించి ఈ విషయం ఎలా జరిగింది అనేది ఒకసారి మీ ముందు తీసుకొచ్చాము, ఎలా జరిగింది అనేది. సో ఇది మా నాయకుడు బిళ్ళ చెన్నయ్య గారు 1997లో పివి రావు గారితోటి కలిసి మాల మహానాడులో పనిచేసినటువంటి విషయం ఇది. 1997లో హైదరాబాదులో దాదాపు 5 లక్షల మందితోటి వర్గీకరణ అనే అంశం మీద మాల మహానాడు ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ కార్యక్రమంలో పివి రావు గారితోటి కలిసి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి మా నాయకుడు బిళ్ళ చెన్నయ్య గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దళితుల అభ్యున్నతి కొరకు ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎటువంటి దళితులకు అన్యాయం జరిగినా కూడా వారికి వెన్నంటి ఉండి వారి సమస్యలను పూర్తిగా క్లియర్ అయ్యే వరకు ఆ సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మా నాయకుడు బిళ్ళ చెన్నయ్య గారు. అలాంటి వ్యక్తి మీద ఒక చిన్న చోటా నాయకుడు, ఒక చిన్న బీజేపీకి చెందిన ఒక చోటా నాయకుడు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు ఎలా చేశాడయా అంటే, ఒక దళిత మహిళ దుడ్డు ఎమ్మెల్యేమ్మ అనే మహిళ పేదరాలు, తనకి కొంత అన్యాయం జరుగుతుంటే ఈ విషయాన్ని మా నాయకుడు బిళ్ళ చెన్నయ్య గారి దృష్టికి తీసుకువచ్చి తనకు న్యాయం చేయవలసిందిగా కోరింది. ఈ విషయాన్ని బిళ్ళ చెన్నయ్య గారు, దుడ్డు ఎమ్మెల్యేమ్మ గారు, తన సహచర టీం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది తనకి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో చెన్నయ్య గారిని ఈ కేసుని చూడమని ఆ రోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఆమె భర్త జయచంద్రరావు గారు 25/1/2025న మరణించగా సో ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం మన ఒంగోలు తహసీల్దార్ వారి కార్యాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకుంది. అప్లికేషన్ కూడా తహసీల్దార్ వారి కార్యాలయంలో ఇచ్చినప్పుడు కొంతమంది స్వార్థపరులు ఎవరయ్యా అంటే ఈ చోటా నాయకుడితోటి ఒక ముఠాగా ఏర్పడి తిరుగుతున్నటువంటి స్వార్థపరులు ఈమెకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాకుండా ఉండడం కోసం అన్వాంటెడ్ పిటిషన్స్, ఇన్వాలిడ్ పిటిషన్స్ ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చి తనకి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాకుండా చేయడం జరిగింది. ఎలాగయ్యా అంటే ఒకసారి చూడండి, ఈ ఎస్ఆర్లో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఎస్ఆర్లో తన పేరు భార్యగా నమోదు చేయబడింది, వాళ్ళ కొడుకు పేరు కూడా నమోదు చేయబడింది. ఈ ఎస్ఆర్ని కూడా వాళ్ళు ధిక్కరించి ఆమెకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఇష్యూ చేయలేదు. అదేవిధంగా తనకు ఉన్నటువంటి ఓటర్ కార్డులో కూడా భర్తగా జయచంద్రరావు గారి పేరు నమోదు చేయబడింది. అదేవిధంగా వారికి ఉన్నటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ 2001లో వారు మ్యారేజ్ చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ 2016లో వారికి తహసీల్దార్ వారు స్వయంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరణ ధృవీకరణ పత్రం, వారి దుడ్డు ఎమ్మెల్యేమ్మ గారి భర్త గారు మరణ ధృవీకరణ పత్రం, జయచంద్రరావు గారు మరణిస్తే దుడ్డు ఎమ్మెల్యేమ్మ గారికి మరణ ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు. అదేవిధంగా జయచంద్రరావు గారు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కడితే నామినీగా ఆమె పేరు కూడా పలకరించడం జరిగింది. ఇలాగా అన్ని ఆధారాలు ఉండి కూడా సహజంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి 4 ఆధారాలు సరిపోతాయి. ఒకటి అఫిడవిట్ కావాలి, రెండోది డెత్ సర్టిఫికేట్ కావాలి, మూడోది ఓటర్ కార్డు కావాలి, నాలుగోది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేయబడి ఉండాలి. ఇలాగా అన్ని ఆధారాలు సమర్పించినా కూడా ఎవరైతే అడ్డుపడ్డారో, దుష్ట రాజకీయాలు చేశారో వారు ఒక ముఠాగా ఏర్పడి తనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు రాకుండా చేయగలిగారు. ఈ విషయంలో న్యాయం చేయడానికి బిళ్ళా చెన్నయ్య గారు దుడ్డు ఎమ్మెల్యేమ్మ అనే పేద మహిళకి సహాయం చేసినందుకు గాను ఎవరైతే నిరాధార ఆరోపణలు చేశారో తన పేరు పేముల మోజేస్, బీజేపీ పార్టీలో ఒక చోటా నాయకుడు. మా నాయకుడు దాదాపు 35 సంవత్సరాల నుండి దళిత సమస్యల మీద నిరంతరంగా పోరాడుతున్నారు. తను నాకు తెలిసి ఆ పేముల మోజేస్ అనే అతను బహుశా ఎర్రజర్ల గ్రామానికి చెందిన అతను బేల్దారి పని చేసుకుంటూ ఉండుంటాడు నాకు తెలిసి. ఆ పని చేస్తూ ఈరోజు భూదందాలు, అక్రమ వ్యాపారాలు, బెదిరింపులకు గురిచేసి దాదాపు 2 కార్లు, ఒక అపార్ట్మెంటు, ఒక ముఠాని ఏర్పాటు చేసుకొని తిరుగుతూ మా నాయకుడి మీద నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ స్థాయి మా నాయకుడిని పేరు పెట్టి పిలిచి ఖబర్దార్ అనే మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి మాటలను మేము జిల్లా కమిటీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి మోజేస్ ఇలాంటి మాటలు గనక మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మా జిల్లా కమిటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అక్రమ భూదందాలు, అక్రమ వ్యాపారాలు, అక్రమంగా బెదిరింపులు అన్నీ మేము ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాం. ఈ రిపోర్టుని పోలీస్ ఉన్నతాధికారులకి, రెవెన్యూ అధికారులకి తీసుకువెళ్ళి చట్టపరంగా మీ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి జిల్లా కమిటీగా మేము హెచ్చరిస్తాం. అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నత్తల క్రాంతి కుమార్. నేను కొండేపు నియోజకవర్గ మాల్మహన్నాడు ఇన్ఛార్జిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న మా రాష్ట్ర నాయకులు, మాల్మహన్నాడు రాష్ట్ర నాయకులు బిళ్ళా చెన్నయ్య గారి మీద పేముల మోజేష్ అనే అతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. 5 కోట్లు స్కామ్ చేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు. పేముల మోజేష్
మా నాయకుడు 5 కోట్లు ఎక్కడ ఫ్రాడ్ చేశాడో నువ్వు కానీ ఆధారాలతో చూపిస్తే నీకు 5 కోట్లు మేము తెచ్చిస్తాము. అలాగే నువ్వు కానీ అది నిరూపించలేని పక్షాన 1-2 రోజుల్లో వచ్చి మా నాయకుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని చెప్పి నేను చెప్తున్నాను. నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నీ నోరు ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. నువ్వు ఒక బీజేపీ చోటా నాయకుడివి. నువ్వు చేసే ఇక్కడ భూ కబ్జాలు దందాలు అన్నీ మాకు తెలుసు. త్వరలో మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నీ యొక్క చేసినటువంటి అవినీతి మొత్తం ఆ ప్రెస్ మీట్లో తెలియజేస్తాము. ఖబర్దార్, జాగ్రత్త. టంగుటూరు మాజీ ఎంపీటీసీని. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ప్రధానంగా మనం 2 అంశాలను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేంటంటే ఆ మోజేస్ అనే వ్యక్తి దాదాపుగా 4 దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో దళితులు గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆఖరికి అగ్రవర్ణాల్లో బాధితులకు కూడా ఎంతో అండగా నిలబడ్డ బిల్లా చెన్నై అన్న మీద ఆరోపణలు చేయటం, అది కూడా నిరాధారణ ఆరోపణలు. ఆధారాలుంటే నువ్వు రా, ముందుకు రా. 5 కోట్లు అన్నావు కదా, ఎక్కడెక్కడ చేసాడో రా, ప్రతికాముఖంగా రా, ఆధారాలు బయటపెట్టు. అంతేగాని ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా నీచమైన విషయం ఏంటంటే, ఇందాకటిది బాధాకరమైన విషయం అయితే నీచమైన విషయం ఏంటంటే, ఒక మహిళ భర్తని కోల్పోయింది. అంటే భగవంతుడు ఒక మహిళకి భర్తని దూరం చేస్తే ఈ భూమి మీద ఎవరు కూడా ఆ పోయిన మనిషిని వెనక్కి తీసుకురాగలిగే శక్తి లేదు. కానీ బతికున్న ఆ మహిళకి కావాల్సిన హక్కుల్ని సాధించే క్రమంలో బిల్లా చెన్నై గారు ఈరోజు ఆ మహిళకి అండగా నిలబడితే, మరి ఒక వితంతు మహిళ, కులాలు ఉపకులాల గురించి మనం మాట్లాడుకోవటం ధర్మం కాదు. కానీ దళితురాలు, అందులో కూడా సామాజికంగా కూడా నీ ఉపకులానికి సంబంధించిన ఒక మహిళ భర్తని కోల్పోయి ఇవాళ నాకు న్యాయం చేయండి అంటే ముందుగా మోజేస్ నువ్వు వచ్చి నిలబడాలి. ఆ మహిళ పక్కన నిలబడకుండా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ మీద నువ్వు రాళ్ళేస్తున్నావు. ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఏదైనా ఆరోపణలు ఉంటే ఆధారాలతో రా, ఆధారాలతో ఆరోపణ చేయి. అంతేగాని నువ్వు ఒక చోటా నాయకుడివి, మరి నువ్వు వచ్చి పెద్ద బడా నాయకుల మీద స్టేట్మెంట్లు ఇవ్వగానే నువ్వు రాత్రికి రాత్రి ఏమి గల్లీ స్థాయిలో ఉన్న నువ్వు లీడర్గా ఏమి ఎదిగే పరిస్థితే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఉసురు తగులుద్ది. ఎవరి ఉసురు తగులుద్దంటే, కొన్ని నెలల క్రితం భర్తని కోల్పోయిన నీ ఉపకులానికి సంబంధించిన మహిళ ఉసురుని ఖచ్చితంగా తగులుద్ది. ఆడదాని ఉసురు, మరీ ముఖ్యంగా వితంతు మహిళ ఉసురు తగిలిన వాడు ఎవడో కూడా ఈ భూమి మీద బతికి బట్ట కాలేదు, బతికి బాగుపడిన వాడు లేడు. గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.